హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ గురు. ఈరోజు క్లాస్లో మనం కెన్, కుడ్, మే, మైట్ వీటి గురించి సెకండ్ పార్ట్ అంటే రోజు ఉపయోగించే వాక్యాలు అనే టాపిక్తో కలిపి కెన్, కుడ్, మే, మైట్ ఈ పదాలను ఇప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలి అని చెప్పుకున్నాం కదా. దాంట్లో ఈరోజు రెండో పార్ట్ కూడా చెప్పుకుందాం. సో ఈ క్లాస్లో మనం ఉపయోగించే వాక్యాలు ఉదాహరణకి ఇలా ఉంటాయి. వాళ్ళు రేపు ఇక్కడికి రావచ్చు. దే మే కమ్ హియర్ టుమారో. వారు ఈసారి గెలవకపోవచ్చు. దే మే నాట్ విన్ దిస్ టైమ్. ఆమె క్యాంటీన్లో ఉండవచ్చు. షీ మైట్ బి ఇన్ ది క్యాంటీన్. అతడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వేర్ కుడ్ హీ హ్యావ్ గాన్? వాళ్ళ పిన్ని ఇంటికి వెళ్ళుండొచ్చు. మైట్ హ్యావ్ గాన్ టు హిజ్ ఆంటీస్. అతనికి డబ్బు ఇచ్చుండేవాడిని. ఐ కుడ్ హ్యావ్ లెండ్ హిమ్ మనీ. సో ఇవే కాక మరిన్ని మంచి వాక్యాలు దానితో పాటు కెన్, కుడ్, మే, మైట్ అలాంటివి ఎక్కడ వాడాలి అనేటివి ఇంగ్లీష్ రూల్స్ అంటే గ్రామర్ రూల్స్తో సహా మనం ఈ క్లాస్లో నేర్చుకుందాం. సో లెట్స్ బిగిన్. సో నా క్లాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ చేయడానికి మీ సపోర్టే నాకు ఇంపార్టెంట్. సో నన్ను సపోర్ట్ చేయడానికి దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్, మే, మైట్, కెన్, కుడ్ వీటిల్ని ఈరోజు ఈ క్లాస్లో యూజింగ్ దెమ్ ఫర్ పాసిబిలిటీ అంటే ఒక అవకాశం గురించి చెప్పడానికి, లేదా ఒక ఆశాభావం అంటే జరగవచ్చు జరగకపోవచ్చు అనే ఆశాభావం గురించి చెప్పడానికి ఎలా ఉపయోగించాలి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. ఇందులో నేను ఒక 5 రూల్స్ చెప్తాను. వాటిల్ని జాగ్రత్తగా వినండి. ఒక్కొక్క రూల్కి మీకు ఎగ్జాంపుల్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థం కావడానికి. సో ముందుగా మొదటి రూల్ వచ్చేసి వర్తమానంలో అంటే ప్రస్తుతం జరిగేదాన్ని వర్తమానం అంటారు కదా. వర్తమానంలో లేదా భవిష్యత్తులో అంటే ఫ్యూచర్లో ఇలా జరగవచ్చు ఇలా జరగకపోవచ్చు అని అంటుంటాం కదా. సో అలాంటి అర్థాలతో సాధ్యతనంటే జరగచ్చు జరగకపోవచ్చు అనేది చెప్పడానికి మే లేదా మైట్లను మనం ఎక్కువగా ఉపయోగిస్తాం. అంటే కెన్ను, కుడ్డు కూడా ఉపయోగిస్తాము, కానీ మే అనే పదం లేదా మైట్ అనే పదాలని ఎక్కువగా ఉపయోగిస్తాం. ఏదైనా పని జరిగే సంభావన ఉంటుంది కదా, దానికి మైట్ని ఎక్కువ ఉపయోగిస్తాం. ఏదైనా పని జరుగుటలో సందేహం అంటే ఏదైనా సందిగ్ధంలో ఉండే వాక్యాలు ఉపయోగించేటప్పుడు మాత్రం మైట్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఉదాహరణకి హీ మైట్ పాస్ ది ఎగ్జామ్ అంటే అతడు పరీక్ష పాస్ కావడం కష్టమే. హీ మైట్ పాస్ ది ఎగ్జామ్ అతడు పరీక్ష పాస్ కావడం కష్టమే అన్నట్టుగా అర్థం అన్నమాట. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వాళ్ళు రేపు ఇక్కడికి రావచ్చు. చూసారా, ఆశాభావం అంటే రావచ్చు లేదా రాకపోవచ్చు అంటే ఏదైనా దారిలో ఇబ్బంది జరిగి రాలేకపోవచ్చు కూడా కదా. కాబట్టి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం. వాళ్ళు రేపు ఇక్కడికి రావచ్చు. దే మే కమ్ హియర్ టుమారో. దే మే కమ్ హియర్ టుమారో. మీరు ఈ సందర్భానుచితంగా వాక్యాలు ఎందుకు నేర్పిస్తున్నానంటే మీకు తర్వాత రేపు గుర్తుపెట్టుకోవడానికి తిరిగి మాట్లాడడానికి ఈజీగా ఉంటుంది. అందుకని నేను ఒక సందర్భం సృష్టించి ఆ సందర్భం ప్రకారం చెప్తున్నా. వాళ్ళు రేపు ఇక్కడికి రావచ్చు అంటే రాలేకపోవచ్చు కూడా కదా, ఏదైనా అడ్డంకి వచ్చి రాలేకపోవచ్చు కూడా. కాబట్టి అలాంటి సందర్భంలో దే మే కమ్ హియర్ టుమారో అనే వాక్యం వాడాలి. ఇంకో ఉదాహరణ, వారు ఈసారి గెలవకపోవచ్చు అంటే గెలవచ్చు లేదా గెలవకపోవచ్చు. ఇది ఎలా చెప్పాలి? దే మే నాట్ విన్ దిస్ గేమ్ అంటే నాట్ వచ్చింది కదా, నాట్ ఉంటే గెలవడం అనేది జరగదు. దే మే నాట్ విన్ దిస్ గేమ్. మే అండ్ నాట్ రెండు కలిపి వచ్చాయి కాబట్టి గెలవకపోవచ్చేమో. అదే వాళ్ళు గెలుస్తారేమో అని చెప్పాలంటే దే మే విన్ దిస్ గేమ్. దే మే విన్ దిస్ గేమ్ అంటే వాళ్ళు గెలుస్తారేమో అనేదన్నమాట. నెక్స్ట్, ఆమె నీకు డబ్బు అప్పుగా ఇవ్వకపోవచ్చు. ఆమె నీకు డబ్బు అప్పుగా ఇవ్వకపోవచ్చు అంటే ఇవ్వచ్చు లేదా ఇవ్వకపోవచ్చు. సో అప్పుడు ఎలా చెప్పాలి? షీ మైట్ నాట్ లెండ్ యూ ది మనీ. షీ మైట్ నాట్ లెండ్ యూ ది మనీ. మైట్ నాట్ అంటే ఇవ్వకపోవచ్చు. అదే నాట్ తీసేశారనుకోండి, షీ మైట్ లెండ్ యూ ది మనీ అంటే ఆమె నీకు డబ్బు అప్పుగా ఇవ్వచ్చు. ఇక్కడ లెండ్ అంటే అర్థం అప్పు ఇవ్వడం. లెండ్ అంటే బదులుగా లేదా అప్పుగా ఇస్తారు చూసారా, దాన్ని లెండ్ LEND లెండ్ అని అంటాం. నెక్స్ట్, ఆమె క్యాంటీన్లో ఉండవచ్చు. సో దీనికి ముందుగా ఒక రూల్ చెప్దాం. ముందు ఈ వాక్యం నేర్చుకుందాం. షీ మే బీ ఇన్ ది క్యాంటీన్ అనేది కరెక్ట్, మిగతావి కూడా కరెక్టే, కానీ రూల్ అయితే తెలుసుకుందాం.
వర్తమానంలో లేదా భవిష్యత్తులో, సో ఇందాకట్లాగే ప్రస్తుతం లేదా ఫ్యూచర్లో ఏదైనా పాజిబిలిటీ అంటే ఏదైనా జరగచ్చు, జరగకపోవచ్చు అని చెప్పడానికి మనం మే మైట్తో పాటు కెన్ కుడ్ కూడా ఉపయోగించవచ్చు అని తెలుసుకున్నాం కదా. కానీ కెన్ కుడ్ ఏ సందర్భాల్లో వాడతారు? కెన్ వాడినప్పుడు అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆ విషయం జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటే కెన్ అని వాడతాం. ఎందుకని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు చేసే పని ఉంటుంది, అంటే రోజు బ్రష్ చేస్తాం అనుకోండి. సో ఖచ్చితంగా రేపు పొద్దున కూడా బ్రష్ చేసేదానికి లేదా స్నానం చేసేదానికి అవకాశం ఖచ్చితంగా చాలా ఎక్కువ శాతం ఉంది కదా. కాబట్టి అలాంటి సందర్భాల్లో ఉదాహరణగా అనుకుంటే కెన్ అనేది ఏదైనా పని ఖచ్చితంగా జరుగుతుంది అని సుమారుగా, అంటే 90% అనుకోండి, అలా జరుగుతుంది అనిపిస్తే కెన్ వాడాలి. అలా కాకుండా జరగచ్చు, జరగకపోవచ్చు అంటే మే అనే పదం వాడితే సరిపోతుంది. సో దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఆమె క్యాంటీన్లో ఉండొచ్చు అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆమె ఒక టీచర్ కానీ ఒక స్టూడెంట్ కానీ అనుకుందాం, కాలేజ్లో క్లాస్ రూమ్లో లేరు. అంటే మోస్ట్లీ అది లంచ్ టైము ఏదైనా టైం అయి ఉంటే, స్నాక్ టైం అయి ఉంటే ఎక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది? క్యాంటీన్లో ఉండడానికి. సో ఆ చెప్పే వాక్యం చెప్పే అతను ఏం చెప్తున్నాడు? ఆమె క్యాంటీన్లో ఉండవచ్చు అంటాడు. అంటే క్యాంటీన్లో ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి మనం షీ మే బీ ఇన్ ది క్యాంటీన్, షీ మైట్ బీ ఇన్ ది క్యాంటీన్, షీ కుడ్ బీ ఇన్ ది క్యాంటీన్, 3 కరెక్టే. కానీ ఇక్కడ షీ కుడ్ బీ ఇన్ ది క్యాంటీన్ అనడం కరెక్ట్. ఎందుకని? అతనికి కానీ ఖచ్చితంగా ఆమె క్యాంటీన్లో ఉందనే విషయం తెలిస్తే షీ కుడ్ బీ ఇన్ ది క్యాంటీన్ అనేది వాడాలి. లేదా డౌట్గా చెప్పాడు అనుకోండి, మరి ఎక్కువ డౌట్తో చెప్తే షీ మే బీ ఇన్ ది క్యాంటీన్, అంటే ఉండొచ్చు, క్యాంటీన్లో ఉండొచ్చు అని అర్థం. నెక్స్ట్, అర్జున్ ఇంకా రాలేదా? అర్జున్ ఇంకా రాలేదా? చూడండి, దీన్ని హ్యాజంట్ అర్జున్ కమ్ ఎట్, హ్యాజంట్ అర్జున్ కమ్ ఎట్. ఇక్కడ హ్యాజంట్ అంటే అర్థం, హ్యాజంట్ అంటే హ్యాజ్ నాట్, హ్యాజంట్ అంటే అర్థం హ్యాజ్ నాట్. నెక్స్ట్, ఇంకా రాలేదు కానీ అతడు వస్తూ ఉండవచ్చు. ఇంకా రాలేదు కానీ అతడు వస్తూ ఉండవచ్చు. చూసారా, ఇందాకటిది ప్రశ్న హ్యాజంట్ అర్జున్ కమ్ ఎట్ అంటే అర్జున్ ఇంకా రాలేదా అని. ఇప్పుడు అతను ఇంకా రాలేదు, వస్తూ ఉండవచ్చు అని ఇన్ని రకాలుగా చెప్పొచ్చు. నో, నాట్ ఎట్, ఇది అన్నిటికీ కామన్. నో, నాట్ ఎట్ అంటే లేదు, రాలేదు. చూసారా, నాట్ ఎట్, నాట్ ఎట్ అనేది మీకు ఇదివరకు క్లాసులో కూడా చెప్పాను, చాలా దగ్గరలో వాడతాం. నో, నాట్ ఎట్, నాట్ ఎట్ అంటే ఇప్పటిదాకా లేదు, ఇంకా జరగలేదు, ఇంకా కాలేదు, ఇంకా రాలేదు. అంటే ఏ సందర్భానికైనా సరే ఆ పనిని తెలిపడానికి నాట్ ఎట్ అంటే జరగలేదు అని చెప్పడానికి. భోన్ చేశారా? నాట్ ఎట్, ఇంకా తినలేదు. బయలుదేరారా? నాట్ ఎట్, ఇంకా బయలుదేరలేదు. అంటే మనం స్పెసిఫిక్గా ఐ డిడ్ నాట్ స్టార్ట్, ఐ డిడ్ నాట్ ఈట్ అని చెప్పకుండా సింపుల్గా నాట్ ఎట్ అంటే వాడుక భాషలో సరిపోతుంది. అంటే అవతల వాళ్ళు మనం ఏ ప్రశ్న అడిగినా నాట్ ఎట్ అంటే మనం ఆ పని చేయలేదు అని సింపుల్గా చెప్పేయడం. నెక్స్ట్, ఈ క్లాస్ విషయానికి వస్తే బట్ హీ మే బీ కమింగ్. చూసారా, ఇక్కడ హీ మే బీ కమింగ్, అతడు వస్తూ ఉండవచ్చు. హీ మైట్ బీ కమింగ్, ఇది కూడా కరెక్టే, అతడు వస్తూ ఉండవచ్చు. బట్ హీ కుడ్ బీ కమింగ్. సో మే అని వాడినా, మైట్ అని వాడినా, కుడ్ అని వాడినా కూడా మనకి వాడుక భాషలో అయితే మాత్రం ఖచ్చితంగా ఏ ఇబ్బంది లేదు. ఇక్కడ మే అని వాడచ్చు, మైట్ అని వాడచ్చు, కుడ్ అని కూడా వాడచ్చు. నెక్స్ట్, నేను చాలా అలసిపోయాను, నేను వరుసగా 2 రోజులు నిద్రపోగలను. సో ఇక్కడ గమనించారంటే మీరు ఈ వాక్యంలో ఒక గమ్మత్తుంది. ఏంటది? వర్తమానంలో లేదా భవిష్యత్తులో, అంటే ప్రస్తుతం లేదా ఫ్యూచర్లో ఏదైనా పని తెలిపేటప్పుడు ఆ పని ఒక నిజ జీవితంలో జరగకపోవచ్చు, ఆ పని నిజ జీవితంలో మనం చేయలేము, కానీ దాని గురించి మనం మాట్లాడుతున్నాం. ఉదాహరణకి వాక్యం చూడండి, నేను చాలా అలసిపోయాను, నేను వరుసగా 2 రోజులు నిద్రపోగలను అనేది వాక్యం. ఎవరైనా 2 రోజులు వరుసగా నిద్రపోతారండి? పోలేరు కదా. ఖచ్చితంగా 2 రోజులు ఏకదాటిగా అయితే నిద్రపోలేము. కానీ ఇక్కడ ఉద్దేశం ఏంటి? నేను అంత ఎక్కువగా అలసిపోయాను, అంత 2 రోజులు నిద్ర పట్టేంత ఎక్కువగా అలసిపోయాను అనే ప్రక్రియని చెప్తున్నారు కదా. సో అలాంటప్పుడు కూడా మనం మే, మైట్, కెన్, కుడ్ ఎలా వాడాలో చూద్దాం. నేను చాలా అలసిపోయాను అనడానికి ఐ యామ్ సో టైర్డ్. నేను చాలా అలసిపోయాను అంటే ఐ యామ్ సో టైర్డ్, TIRED, టైర్డ్. టైర్డ్ అంటే బాగా అలసిపోవడం అనమాట. నెక్స్ట్, నేను వరుసగా 2 రోజులు నిద్రపోగలను. ఐ కుడ్ స్లీప్, ఐ కుడ్ స్లీప్ అంటే ఐ కుడ్ స్లీప్, నేను చెయ్యగలను. ఏంటది? కుడ్ స్లీప్ ఫర్ 2 days కంటిన్యూస్లీ. కంటిన్యూస్లీ అంటే ఏకదాటిగా అని ఈ సందర్భంలో అర్థం. నెక్స్ట్, ఇది చాలా అందమైన ప్రదేశం, ఇక్కడ నేను జీవితమంతా ఉండగలను. ఇది కూడా చూసారా, ఇక్కడ
చెప్పిన ఆవిడ కానీ చెప్పిన అతను కానీ ఒక కంపారిజన్ చేశారు. ఆ అందమైన ప్రదేశంలో జీవితాంతం ఉండగలిగేంత బాగుందట. సో ఉండగలండి, కానీ జీవితాంతం ఒకే ప్రదేశంలో ఎవరు ఉండలేరు కదా. అయినా కూడా అలాంటి వాక్యాలు మన జీవితంలో వాడుతూ ఉంటాం కదా. సో మనం ఏదైనా ఒక సినిమా నచ్చింది అనుకోండి, అబ్బా ఈ సినిమా నేను ప్రతిరోజు చూడగలను అంటాం, కానీ ప్రతిరోజు చూడగలమా? చూడలేము. సో అలాంటి సందర్భాల్లో అలాంటి వాక్యాలు ఉపయోగించాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం కెన్ని కుడ్ని ఎలా వాడాలి అనేది చూద్దాం. ఇప్పుడు ఈ వాక్యంలో ఇది చాలా అందమైన ప్రదేశం అంటే ఇట్ ఈజ్ ఏ వండర్ఫుల్ ప్లేస్ లేదా బ్యూటిఫుల్ ప్లేస్. అందమైన అంటే బ్యూటిఫుల్, కానీ ఒక ప్రదేశం గురించి మాట్లాడారు కాబట్టి వండర్ఫుల్ అంటే ఇంకా ఎక్కువ ఆహ్లాదకరమైన అనే అర్థం కూడా వస్తుంది. వండర్ఫుల్ అంటే బాగా ఆహ్లాదకరమైన, ఆనందింపచేసే ప్రదేశం అని అర్థం. నెక్స్ట్, నేను జీవితం అంతా ఉండగలను. ఎక్కడంట జీవితం అంతా ఉండగలం అంటే ఐ కుడ్ స్టే అంటే ఉండడం. ఐ కుడ్ స్టే హియర్ ఫర్ ఎవర్ అంటే జీవితం అంతా అంటే ఫర్ ఎవర్ అంటే కంప్లీట్, బతికినంత కాలం అని అర్థం. నెక్స్ట్, అతడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చూసారా, ఈ వాక్యంలో ఇంకో డిఫరెన్స్ ఉంది. ఉదాహరణకి ఇది చూద్దాం. వేర్ కుడ్ హీ హ్యావ్ గాన్ అనేది ఆన్సర్ అయితే, ఈ వాక్యం ఎలా ఉంది? గతంలో జరిగిపోయిన పని గురించి మాట్లాడుతున్నాం. మనం ఏమన్నాం క్లాస్ స్టార్టింగ్లో? మే, మైట్, కెన్, కుడ్ అనేటివి వర్తమానంలో అంటే ప్రస్తుతంలో లేదా ఫ్యూచర్లో జరిగే వాటి గురించి ఎక్కువగా ఉపయోగిస్తామన్నాం కదా. అలాగే భూతకాలం అంటే గడిచిన కాలంలో జరిగిపోయిన వాటికి ఉపయోగించాలి అంటే ఎలాగా? ఇప్పుడు అతడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడంటే అతను వెళ్ళిపోవడం అనేది జరిగింది, కానీ ఎక్కడికి వెళ్ళాడో మాట్లాడే వ్యక్తికి తెలియదు. సో దాని గురించి అడిగేటప్పుడు కూడా కుడ్ అండ్ మైట్ అనే పదాలు వాడతాం. చూడండి, వేర్ కుడ్ హీ హ్యావ్ గాన్ అంటే వెళ్ళి ఉండడం, గాన్ అంటే వెళ్ళిపోవడం అనే ప్రక్రియ జరిగిపోతే గాన్, GONE గాన్ అని అంటాం. వేర్ కుడ్ హీ హ్యావ్ గాన్ అన్నా కరెక్టే, వేర్ మైట్ హీ హ్యావ్ గాన్ అన్నా కూడా కరెక్టే. సో ఈ విధంగా భూతకాలంలో జరిగిన వాటిల్లో కూడా కుడ్ని మైట్ని ఎలా వాడాలి అనేది ఇప్పుడు చెప్పే రూల్. నెక్స్ట్, అతడు వాళ్ళ పిన్ని గారి ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. సో అవతల వ్యక్తి, ఇప్పుడు ఒక వ్యక్తి ప్రశ్న అడిగాడు అతను ఎక్కడికి వెళ్ళి ఉండొచ్చు అని. సో అవతల వ్యక్తి సమాధానం ఇలా ఇస్తున్నాడు. ఇది కూడా ఏంటి? జరిగిపోయిన దాని గురించి కెన్, కుడ్, మే, మైట్ వాడడం. హీ మైట్ హ్యావ్ అతను వెళ్ళి ఉండొచ్చు. ఎక్కడికి? టు హిస్ ఆంటీస్. మనం ఏమంటాం మామూలుగా? టు హిస్ ఆంటీస్ హోమ్ అంటాం. అలా అనకుండా ఇంగ్లీష్లో ఏమంటారంటే టు హిస్ ఆంటీ అని అపాస్ట్రఫీ పెట్టి ఎస్ అని పెడితే ఆంటీ గారి ఇంటికి వెళ్ళాడు అనేదాన్ని సింపుల్గా టు హిస్ ఆంటీ అపాస్ట్రఫీ ఎస్ అంటే అర్థం అదనమాట. అలాగే హీ కుడ్ హ్యావ్ గాన్ అన్నా కూడా కరెక్టే. హీ కుడ్ హ్యావ్ గాన్ అంటే వెళ్ళిపోవడం అనే ప్రక్రియ జరిగిపోతే గాన్. హీ కుడ్ హ్యావ్ గాన్ టు హిస్ ఆంటీస్ అంటే ఆంటీ వాళ్ళ ఇంటికి. అదే అంకుల్ అంటే మళ్ళీ ఆంటీస్ అని చెప్పేసి AUNTYS అని పెట్టకూడదు. AUNTYS అంటే ఆంటీలు అంటే పిన్నిగారులు లేదా అత్తగారులు ఇంగ్లీష్లో. అంకుల్స్ అంటే మామగారులు లేదా పెదనాన్నగారులు, బాబాయ్ గారులు అన్ని కలిపి వస్తుంది. అదే అపాస్ట్రఫీ, ఈ సింబల్ ఉంది కదా, ఈ సింబల్ని అపాస్ట్రఫీ అంటాం. సో అపాస్ట్రఫీ పెడితే దానికి చెందినది అని అర్థం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అపాస్ట్రఫీ వాడారు అంటే దానికి చెందినది అంటే ఆ పదంలో దేని గురించి అయితే చెప్తున్నామో దానికి చెందినది. ఇప్పుడు యువర్స్ అనే పదం మీరేనే ఉంటారు, యువర్ పక్కన అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతారు. యువర్స్ అంటే మీ యొక్క అలా అన్నమాట. నెక్స్ట్, అతడు నాతో అబద్ధాలు చెప్పకుండా ఉండుంటే నేను అతనికి డబ్బులు ఇచ్చుండేవాణ్ణి. డబ్బు ఇచ్చుండేవాణ్ణి. సో ఇది కూడా ఏంటి? అబద్ధాలు చెప్పకుండా ఉండడం అంటే ఆల్రెడీ అబద్ధం చెప్పేశాడు అంటే పాస్ట్ టెన్స్. నెక్స్ట్, డబ్బులు ఇచ్చుండేవాడిని అంటే డబ్బులు ఇచ్చుండేవాడిని అంటే భూతకాలంలోనే కదా, అప్పుడు కానీ అబద్ధాలు చెప్పకుండా ఉంటే అప్పుడే డబ్బులు ఇచ్చుండేవాడిని అనేది రెండు పాస్ట్ టెన్సే. సో ఇక్కడ కూడా మనం ఏంటి, గతంలో ఇలా జరుగుండాల్సింది, అప్పుడు నేను ఇలా చేసుండేవాడిని అనే వాటి గురించి చెప్పేటప్పుడు కూడా మనం కెన్ని, కుడ్ని, మేని, మైట్ని ఎలా వాడతామో చూడండి. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ టోల్డ్ మీ లైస్ అంటే అబద్ధాలు, LIES లైస్ అంటే అబద్ధాలు, LAE లై అంటే అబద్ధం. లైకి పడుకొని ఉండడం అనే ఇంకో అర్థం కూడా ఉంది, కానీ ఈ సందర్భంలో మాత్రం LAE లై అంటే అబద్ధం, LIES లైస్ అంటే అబద్ధాలు. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ టోల్డ్ మీ అంటే చెప్పకుండా ఉండుంటే. ఐ మైట్ హ్యావ్ లెంట్ హిమ్ ది మనీ. ఇందాక లెండ్ అనే పదం నేర్చుకున్నాం. LEND లెండ్ అంటే ఇచ్చేయడం జరిగిపోతే లెండ్ అంటే అప్పివ్వడం. లెంట్ అంటే
జరుగుండేదేమో అని చెప్పడానికి ఇలాంటి ఇచ్చుండేవాడిని అని చెప్తాం కదా, అలాంటప్పుడు LENT లెంట్ అని వాడాలి. రెండుటికి అర్థం అప్పుగా ఇవ్వడమే. లెంట్ హిమ్ ది మనీ. అదేవిధంగా మొత్తం సెంటెన్స్ అంతా ఒకటే ఉంది, ఇక్కడ కుడ్ అనేది కూడా మారింది. ఇఫ్ హీ హ్యాడ్ నాట్ టోల్డ్ మీ లైస్ ఐ కుడ్ హ్యావ్ లెంట్ హిమ్ ది మనీ. సో ఈ రెండు రకాలు, అంటే మైట్ వాడినా కరెక్టే, కుడ్ వాడినా కూడా కరెక్టే. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ కూడా చూద్దాం. నువ్వు ఆ గోడని ఎక్కడానికి ప్రయత్నించడం తెలివి తక్కువతనం. నువ్వు గాయపడి ఉండేవాడివి. సో జనరల్గా ముఖ్యంగా పిల్లలు ఏదో ఒకటి ఎత్తుగా ఉండేటివి ఎక్కేసి దూకేస్తూ ఉంటారు కదా. సో ఒక గోడని ఎక్కి దూకడానికి ప్రయత్నించారు అనుకోండి. సో అప్పుడు ఈ వాక్యం వాడతాం కదా, ఏమని? గోడని ఎక్కడానికి ప్రయత్నించడం అనేది జరిగిపోయింది కాబట్టే కదా తెలివి తక్కువతనం అంటున్నారు. సో దేవుడి దయ వల్ల ఏమీ కాలేదు, నువ్వు గాయపడి ఉండేవాడివి అంటే గాయాలేం తగలేదు, అంటే ఎక్కడం అయిపోయింది, అతను దూకడమో పడ్డమో అయిపోయింది. సో అయిపోయిన వాటి గురించి కూడా మనం కుడ్ మైట్ వాడచ్చు అని చెప్పడానికే కదా ఈ క్లాసు. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. యు వర్ స్టూపిడ్ టు ట్రై క్లైంబింగ్ దట్ వాల్. యు వర్ స్టూపిడ్. స్టూపిడ్ అంటే బుద్ధి లేనితనం, తెలివి తక్కువతనం, వీటిని స్టూపిడ్ అని అంటాం. ఓకేనా? యు వర్ స్టూపిడ్ టు ట్రై అంటే ప్రయత్నించడం. క్లైంబింగ్ దట్ వాల్ అంటే గోడని ఎక్కే ప్రయత్నం. టు ట్రై క్లైంబింగ్ దట్ వాల్ అంటే గోడని ఎక్కడానికి ప్రయత్నించడం, కామా. యూ కుడ్ హ్యావ్ హర్ట్ యువర్ సెల్ఫ్. నువ్వు కుడ్ హ్యావ్, చూసారా, కుడ్ హ్యావ్ హర్ట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు గాయపరుచుకుని ఉండేవాడివి. హర్ట్ యువర్ సెల్ఫ్ అంటే నిన్ను నువ్వు గాయపరుచుకుని ఉండేవాడివి. అదేవిధంగా మొత్తం పైన వాక్యం అంతా సేమ్. యువర్ స్టూపిడ్ టు ట్రై క్లైంబింగ్ దట్ వాల్ అనేది సేమ్, కామా తర్వాత ఇది కాకుండా ఇది కూడా వాడచ్చు. యూ మైట్ హ్యావ్ హర్ట్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ కుడ్ వాడినా మైట్ వాడినా కూడా రెండు సందర్భాలకి కరెక్టే. సో మనం గత క్లాసు ఈ క్లాస్ రెండిట్లో మే, మైట్, కెన్, కుడ్ ఈ రెండు పదాలు ఎప్పుడు ఎక్కడ ఎలా వాడతారు అనేది నేర్చుకుందాం. ఈరోజు క్లాస్లో పాసిబిలిటీ అంటే జరగచ్చు జరగకపోవచ్చు అనే ఆశాభావం గురించి నేర్చుకున్నాం. పోయిన క్లాస్లో పర్మిషన్ అంటే రిక్వెస్ట్ కోసం, నేను లోపలికి రావచ్చా, నేను అక్కడికి వెళ్ళొచ్చా, ఇది తీసుకోవచ్చా అంటే పర్మిషన్ అడగడం కోసం మే, మైట్ని, కెన్, కుడ్ని ఎలా వాడాలో గత క్లాస్లో నేర్చుకున్నాం. ఈ క్లాస్లో జరగచ్చు జరగకపోవచ్చు అనేది చెప్పడానికి మనం మే, మైట్ని, కెన్, కుడ్ని ఎలా వాడాలో నేర్చుకున్నాం. సో మీకు జనరల్గా మాట్లాడడానికి లేదా గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఈ రెండిటికి కలిపి ఇది సరిపోతుందండి. మే, మైట్, కెన్, కుడ్ గురించి ఈ రూల్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కవర్ చేశాను. సో నెక్స్ట్ క్లాస్లో మనం రోజు ఉపయోగించే వాక్యాలని గ్రామర్ ద్వారా అందరికీ ఉపయోగపడేటట్టు, అంటే రోజు ఉపయోగించే వాక్యాలు నార్మల్గా అందరికీ ఉపయోగపడతాయి. గ్రామర్ అంటే పిల్లలకి గ్రామర్ నేర్చుకొని ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో రెండింటిని మిక్స్ చేస్తూ మనం చాలా ఈజీగా సులువుగా తెలుగు వాక్యాల ద్వారా మంచి మంచి కండిషన్స్ అన్నీ కూడా సులభంగా అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను. సో నెక్స్ట్ క్లాస్లో మరో మంచి టాపిక్తో గ్రామర్తో పాటు రోజు ఉపయోగించే వాక్యాలు కూడా నేర్చుకుందాం. సో అంటిల్ దెన్ గుడ్ బై అండి. ఇఫ్ యూ లైక్ ది వీడియో దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఛానల్ని. సో వీలైతే ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వారికి ఈ ఛానల్ని షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. సో లెట్స్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ క్లాస్. యువర్స్ ఇంగ్లీష్ గురు. జై హింద్.